హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు ఫైనల్గా బడ్జెట్ డే అనేది ఏదైతే చాలామంది ఎంతో ఇదిగా వెయిట్ చేశారో బడ్జెట్ డే అయిపోయిందనమాట అండి. సో యాక్చువల్గా ఇంట్రాడేలో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ చాలా ఎక్కువ అంటే వాలటైలిటీ ఉందన్నమాట అండి. బట్ కానీ కనీసం కొంచెం అన్న ట్రెండింగ్ ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను అనమాట. బట్ ఏ మాత్రం ట్రెండింగ్ లేకుండా చాలా చప్పగా బడ్జెట్ ఎలా అయితే ఉందో చాలా నేరోగా మార్కెట్ అనేది ఒకే దగ్గర చాలా బ్యూటిఫుల్గా, ఎస్పెషల్లీ మీరు చూస్తే కనుక ఇండెక్స్ ఏ లెవెల్లో మేనేజ్ చేయడం జరుగుతుందని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక ఒకే రేంజ్లో హౌ కెన్ దే మేక్ ఇట్ పాసిబుల్ అన్నట్టుగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో కొంచెం జూమ్ చేసి చూస్తే కనుక సో ఒకే రేంజ్లో అనమాట అండి. జస్ట్ ఆ రేంజ్ అసలు దాటనే లేదనమాట. ఇంట్రాడేలో 5 మినిట్స్ అండ్ 3 మినిట్ చార్ట్ మనం చూస్తూ ఉంటాం కదా. సో చాలా వరకు చూసి మధ్యలో 1-2 సార్లు బ్రేక్అవుట్ వచ్చినట్టు అనిపించింది. బట్ కానీ అవి ఫేక్ బ్రేక్అవుట్స్ అనమాట అండి. రైట్, మీరు చూస్తే కనుక గత 2 రోజులుగా సో లుక్ ఎట్ దిస్ రేంజ్. సో ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్లో మాత్రమే, చాలా టైట్ రేంజ్లో సో హోల్డ్ చేయడం జరిగిందని చెప్పాలన్నమాట అండి. సో మధ్యలో చిన్నవి వస్తున్నాయి కానీ బట్ కానీ దే ఆర్ నాట్ రియల్, లైక్ ఫాల్స్ బ్రేక్ డౌన్ లేదా ఫాల్స్ బ్రేక్అవుట్ అనమాట అండి. రైట్, రియల్గా ఫాలో అప్ మూవ్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఒకే జోన్లో అలాగ మార్కెట్ అయితే ఉండిపోవడం అనేది క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట అండి. అంటిల్ అన్లెస్ ఏదో క్లియర్ కట్ డెసిషన్ ఇండెసిసివ్ మార్కెట్లో ఉంది, క్లియర్ కట్ డెసిషన్ రావాలన్నమాట అండి. ఎక్కడో దగ్గర ఏదో ఒక లెవెల్ బ్రేక్ అయితే తప్ప సో ఒక డైరెక్షనల్ మూవ్ అనేది మార్కెట్లో మనం చూసి ఛాన్స్ లేదనమాట అండి. అండ్ కమింగ్ టు ద బడ్జెట్లో అంత స్పెసిఫిక్గా ఏది అనిపించలేదు అనమాట అండి. కొన్ని సోలార్ స్కీమ్స్ గురించి, దాని గురించి హౌస్ హోల్డ్స్ ఎంత యాన్యువల్గా సేవ్ చేయొచ్చు, సో ఇలాంటి రకరకాలన్నీ కొన్ని చెప్పడం జరిగింది. అంటే మోర్ లైక్ ఎలక్షన్ స్పీచ్ లాగా అనిపించింది అనమాట అండి. అండ్ సో ఆల్రెడీ ఎందుకంటే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కదా, ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ కాదు కాబట్టి ఓకే. సో ఒక 1,00,000 crores 50 yearsకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సన్ రైజ్ డొమైన్స్కి ఏవైతే ఉందో అవి అనౌన్స్ చేయడం జరిగిందనమాట అండి. చాలా విధంగా రైల్వే కారిడార్స్ గురించి కొన్ని లైక్ పోర్ట్ కనెక్టివిటీ సంథింగ్ లైక్ దట్ దే అనౌన్స్డ్ అనమాట అండి. రైట్, సో 40,000 రైల్ బోగీస్ అనమాట అండి. అదేవిధంగా ఎయిర్లైన్ సంబంధించి కూడా నిర్మలా సీతారామన్ గారు అడ్రస్ చేయడం జరిగింది. మోర్ దెన్ 1,000 ఎయిర్ క్రాఫ్ట్స్ హ్యావ్ బీన్ ఆర్డర్డ్ బై అవర్ ఇండియన్ ఎయిర్లైన్స్ అని చెప్పి జీడిపి చాలా వండర్ఫుల్గా ఉంది. అండ్ ఏవైతే క్యాపెక్స్ ఏదైతే ఉందో క్యాపెక్స్ అనేది వండర్ఫుల్గా ఉంది, బాగుంది. జీడిపిలో క్యాపెక్స్ కూడా ఫైనాన్షియల్ 25కి 3.4% అనమాట అండి. అదేవిధంగా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏవైతే లైక్ పొద్దులు అంటారు కదా, పొద్దుల్లో మీరు చూస్తే కనుక ఖర్చులు మనం రాసుకుని ఆదాయం ఖర్చు రెండు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఓకే, దానికి మధ్య ఉన్న భేదాన్ని డెఫిసిట్ కింద మనం చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ దే ఆర్ రెడ్యూసింగ్ అనమాట అండి, కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగిందనమాట అండి. సో నెక్స్ట్ 2 yearsకి ఇంకా ఏదైతే టార్గెట్ చేశారనే ఆ లెవెల్కి వెళ్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ బిలో అరౌండ్ 5%, ఇంకా అంతకంటే తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగిందనమాట అండి. రైట్, అండ్ మెడికల్ కాలేజ్ గురించి, టూరిజం గురించి, ఇలా జనరల్ అన్నీ కూడా రైట్. సో ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట అండి. ఓకే, అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్కి 5.8% అనమాట అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 5.1% అనమాట అండి జీడిపికి. ఓకే, సో ఫైనాన్షియల్ 25 మార్కెట్ బారోయింగ్ రైట్ 14.13 trillion, నెట్ వచ్చి 11.75 trillions అనమాట అండి. రైట్, సో అండ్ ఓవరాల్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది ఏంటంటే సో ట్యాక్స్ పేయర్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ కంట్రిబ్యూషన్ చాలా బాగుంది. అండ్ మీరు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండు తీసుకున్నా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1,75,000 కోట్ల జనవరి అరౌండ్ జిఎస్టీ కలెక్షన్స్ అనమాట అండి. సో ఇట్స్ అ వండర్ఫుల్ నెంబర్. అండ్ ఫెస్టివ్ సీజన్ కదా ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ మనందరూ షాపింగ్ ఇవన్నీ ఖచ్చితంగా, టూరిజం, ట్రావెల్ ఇవన్నీ ఉంటాయి కదా, డెఫినెట్గా నెంబర్స్ ఆర్ సెట్ టు బీ ఆప్టమిస్టిక్ ఫర్ షూర్, అంతే కదండి. సో డెఫినెట్గా మంచి నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వండర్ఫుల్ నెంబర్స్ అవి కూడా రావడం జరిగింది. దట్ షోస్ అనమాట అండి. అండ్ యాక్చువల్గా దే ఫీల్డ్ ఏదైతే లైక్ గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ అంటారు కదా, గవర్నమెంట్ పిఎస్యూ సెక్టర్స్ అమ్మడానికి కొంత బడ్జెట్ వాళ్ళు కొంత ఏవైతే కేటాయించారో అంత టార్గెట్స్ రీచ్ అవ్వలేదు. అవి అమ్మాల్సిన అవసరం లేకుండానే దే మెట్ అనమాట అండి. ఆల్మోస్ట్ ఏదైతే బడ్జెటరీ స్పెండింగ్స్ ఇవన్నీ ఉన్నాయో కదా అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఓకే అనమాట అండి, బాగానే చేసినట్టుగా కమెండబుల్గానే ఆవిడ స్పీచ్లో అనిపించింది అనమాట అండి. సో ఓవరాల్గా దే ఆర్ ఆప్టమిస్టిక్, హ్యాపీ అనమాట అండి. బట్ ఏవి కూడా సర్ప్రైజ్ అవి లేవు. ఆల్రెడీ లైక్ ఇండివిజువల్స్ కూడా అప్ టు 7.5 lakhs దాకా న్యూ రెజ్యూమ్లో ట్యాక్స్ ఉండదు అన్నట్టుగా జనరల్ కోడ్స్ తప్ప
నథింగ్ స్పెసిఫిక్ అండ్ నథింగ్ నో సర్ప్రైజ్ అనమాట అండి. అందువల్ల మార్కెట్ కూడా ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. మార్కెట్ అసలు ఏ రకంగా బిహేవ్ చేయలేదు. ఎందుకంటే యాక్చువల్గా నిన్న యూఎస్ మార్కెట్ చాలా నెగిటివ్గా క్లోజ్ అయినాయి అనమాట అండి. సో నిన్న బాగా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి కాబట్టి ఏదైనా ఒకవేళ బడ్జెట్లో ఏమీ నార్మల్ సర్ప్రైజ్ కానీ ఏమీ స్పెసిఫిక్గా లేకపోతే కొంచెం ఏదన్నా ఒక చిన్న ఫాల్ లాంటిది ఏమన్నా వస్తుందేమో అని అనుకున్నాను అనమాట అండి. అంత ఫాల్ రాలేదు, ఏదైనా అప్ ట్రెండ్ అన్న రావాలి, రైట్? అట్లీస్ట్ ఎందుకంటే ఇంత నెగిటివ్ న్యూస్కి ఇంత నెగిటివ్ ఫాల్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్కి ఎగనెస్ట్గా మన మార్కెట్స్ నిలబడ్డాయి అంటే అట్లీస్ట్ అందువల్ల ఏంటంటే ఈ రెండాటి మధ్య లైక్ టగ్ ఆఫ్ వార్ లాగా మార్కెట్ అక్కడే ఉండిపోవడం జరిగిందనమాట అండి. సో మార్కెట్ ఎక్కడికి కదలలేదనమాట అండి. సో ఓవరాల్గా ఇంట్రాడేలో సో కొన్ని లాసెస్ రావడం జరిగింది. దట్ ఈజ్ ఆబ్వియస్. ఎందుకంటే ఎప్పుడైతే ట్రెండింగ్ మూవ్స్ లేవో డెఫినెట్గా సో మొమెంటమ్ మనం స్టైల్లో చేసినప్పుడు లాస్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట అండి, రైట్? అయితే ఎవరైతే ఆప్షన్ లైక్ రిస్కీ ఎవరైతే రిస్క్ చేసి లైక్ స్ట్రాడిల్స్ అలాంటి స్ట్రాంగిల్స్ చేశారో మేబీ దే మైట్ హ్యావ్ మేడ్ ప్రాఫిట్స్ అనమాట ఈరోజు. ఎందుకంటే ఓన్లీ నారో రేంజ్ మార్కెట్ కదండి. సో నారో ఉండడం వల్ల సో ప్రీమియం డికే వచ్చి ఉంటుంది అనమాట అండి, రైట్? సో అలా కాకుండా లాంగ్ స్ట్రాంగిల్స్ లాంగ్ స్ట్రాడిల్స్ చేస్తుంటే దే మైట్ హ్యావ్ డిసప్పాయింటెడ్ ఫర్ షూర్ అనమాట అండి. సో ఎందుకంటే సో ఇంచుమించు ఎక్కడైతే ఉందో అక్కడే క్లోజింగ్ బేసిస్ మీద ఇంచుమించు ప్రైస్ అక్కడే క్లోజ్ అయినట్టుగా సో ఎగ్జాక్ట్గా ఇంచుమించు మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? సో ఓకే, రైట్. సో ఆల్మోస్ట్ ఒక డోజీ ప్యాటర్న్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో డోజీ ప్యాటర్న్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో క్లియర్ కట్గా అయితే ఇంకా ట్రెండ్ ఎస్టాబ్లిష్ ఏం అవ్వలేదు. రేపు మేబీ లెట్ us see ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ అవి హోల్డ్ అయితే కనుక వీ కెన్ సీ సమ్ గుడ్ అప్ ట్రెండ్ అనమాట, రైట్? అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్, ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలో చూడాలి. ఇన్స్టిట్యూషన్స్ మామూలే. ఎఫ్ఐఎస్ 1880 కోట్లు సెల్ చేశారు, డిఐఎస్ 870 కోట్లు బై చేయడం జరిగింది. నిఫ్టీ ఫ్లాట్ 28 పాయింట్స్ అనమాట అండి. సో బడ్జెట్ అడావిడి అంతా ఏమీ లేకుండా ఉఫ్ అని అయిపోయింది అనమాట అండి, రైట్? సో అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూడొచ్చు అనమాట అండి. కొంచెం నెగిటివ్గానే ఉంది, ఎస్పెషలీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్పేస్లో బాగా నెగిటివ్గా కనిపిస్తుంది అనమాట అండి. బట్ లార్జ్ క్యాప్లో సమ్వాట్ ఓకే అనమాట అండి, రైట్? ఓకే అండి. సో అరౌండ్ 40% దాకా అట్లీస్ట్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. రిమైనింగ్ 60 నెగిటివ్గా ఉండడం జరిగింది, రైట్? ఓకే. అండ్ గ్లోబల్ ఇండిసెస్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ ఇంపార్టెంట్ యాక్చువల్గా నేను డిస్కస్ చేద్దాం అనుకున్నది విక్స్ అనమాట అండి. యాక్చువల్గా సో నేను బీయింగ్ ఆప్షన్ బయర్ ఇంట్రాడేలో యాక్చువల్గా ఒక మనకి ఎగనిస్ట్గా వర్క్ చేసే ఫ్యాక్టర్ ఇది అనమాట. ఎందుకంటే బయింగ్ చేస్తున్నాం ఈవెన్ దో మూమెంట్ వచ్చినప్పుడు కూడా వెన్ విక్స్ స్టార్టెడ్ ఫాలింగ్, అన్సర్టెంటీ బడ్జెట్ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో అది అయిపోయినప్పుడు అన్సర్టెంటీ ఎప్పుడైతే వైదొలిగిందో విక్స్ అనేది గ్రాడ్యువల్గా ఇట్ స్టార్ట్స్ కమ్ డౌన్ అనమాట, రైట్? అందువల్ల ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో ఈరోజు దే మైట్ హ్యావ్ మేడ్ గుడ్ కిల్లింగ్ అనే చెప్పాలన్నమాట అండి ఖచ్చితంగా. సో అందువల్ల ఏవైతే నేను సెల్లింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయో అందులో ఐ మేకింగ్ గుడ్ మనీ అనమాట అండి. బట్ బయ్యింగ్ ఇంట్రాడేలో కొంచెం లాస్ అయితే రావడం జరిగింది అనమాట అండి, రైట్? అండ్ ఓవరాల్గా స్క్రీన్ కొంచెం రెడ్లో ఉందన్నమాట అండి. మీరు చూడొచ్చు ఈరోజు నైట్ ఎలా ఉంటాయి మార్కెట్స్, విల్ వెయిట్ అండ్ సీ, రైట్? అయితే ఈరోజు సెక్టర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం అనమాట అండి. సెక్టర్స్ ఏవి ఎలా పెర్ఫామ్ చేసాయో ఒకసారి విల్ హ్యావ్ ఎ లుక్ అనమాట అండి, రైట్? లుక్ ఎట్ దిస్ పిఎస్సి బ్యాంక్, రైట్? సో యాక్చువల్గా స్పీచ్ ముందు దాకా బ్యాంక్స్ అన్ని నెగిటివ్గా ఉన్నాయన్నమాట అండి. యాక్చువల్గా ఇలా స్పీచ్ అయిన వెంటనే బ్యాంక్స్ అన్ని రెడ్ నుంచి గ్రీన్లోకి టకటక మారడం నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఇంట్రాడేలోనే. సో రావడం జరిగింది. అండ్ పిఎస్సి బ్యాంక్ ఈజ్ ద లీడర్ అనమాట అండి. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సో బాగానే పెర్ఫామ్ చేసింది, రైట్? సో ఎంత అంటే మార్కెట్ పెద్ద ర్యాలీ లేదు కానీ మనం చూసాం కదా ఉన్న మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫామ్ చేసింది నిఫ్టీతో పోల్చుకుంటే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్? ఓకే అండి. మీడియా మెటల్ అన్నీ కూడా చాలా నెగిటివ్గా సో మనం ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్ ఐడియాస్. ఆల్రెడీ మనం కొన్ని స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ రైట్ ఆల్రెడీ ఇవన్నీ కూడా ఐ థింక్ వి డిస్కస్, రైట్? అండ్ యారిస్ ఆగ్రో ఐ థింక్ ఈరోజే ఐ థింక్ బ్రేక్అవుట్ వచ్చిందేమో, లెట్ మీ చెక్. యా, యారిస్ ఆగ్రో ఐ థింక్ ఇది కూడా నిన్న మనం డిస్కస్ చేసాం కదా, ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చింది. ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో బాగా పెరిగింది, బట్ కానీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇమీడియట్గా ఎమర్జ్ అయింది అనమాట అండి ఓపెనింగ్ నుంచి. అండ్ కొన్ని స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు యాక్చువల్లీ కామెంట్స్లో అడిగారు అనమాట అండి. సో సారీ ఫర్ దట్, యాక్చువల్గా ఐ మిస్డ్ అనమాట అండి. నేను చేద్దాం అనుకుని నేను మిస్ అవ్వడం జరిగింది. ఉమార్ రెడ్డి గారు అడుగుతున్నారు ఆల్ కార్గో గురించి, రైట్? ఓకే, ఆల్ కార్గో లాజిస్టిక్స్, రైట్? సో ఆల్ కార్గో చూస్తే కనుక ప్రైజ్ యాక్షన్ ఎలా ఉందంటే స్ప్లిట్ వచ్చింది, స్ప్లిట్ తర్వాత కొంచెం రైట్ ఓకే అన్నట్టుగా ఉంది. బట్ ప్రైజ్ యాక్షన్ కొంచెం ఎరాటిక్గా ఉంది. అంటే ఇది లైక్ వీక్లీ టైం ఫ్రేమ్లో అది మీరు చూడాలన్నమాట అండి. డైలీ టైం ఫ్రేమ్లో అయితే ప్రైజ్ చాలా ఎరాటిక్గా ఉంది.
అండ్ సైడ్ వేస్ కన్సాలిడేషన్గా ఉందండి ఉమారెడ్డి గారు. ఓకే, కన్సాలిడేషన్ సైడ్ వేస్గా ఉంది తప్ప నథింగ్ స్పెసిఫిక్ అండి. ఇలా కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్స్ ఐ డోంట్ ఇన్వెస్ట్ అనమాట అండి. మనం మొమెంటమ్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. కన్సాలిడేషన్ వి నెవర్ నో 3 months, 6 months ఆర్ 6 years, నోబడి నోస్, రైట్? అందువల్ల ఏంటంటే ఐ ప్రిఫర్ ఎగ్జిట్ అవుట్ ఆఫ్ ది స్టాక్స్ అనమాట అండి, రైట్? అండ్ యాక్చువల్గా ఆర్కే గారు అడిగారు అనమాట అండి, హిందుస్థాన్ కాపర్ గురించి అడిగారు. యాక్చువల్గా 2 days బ్యాక్ ఇట్ సెల్ఫ్ అడిగారు. ఐ మిస్డ్ యాక్చువల్గా షేర్ చేయాలి, బట్ కానీ సమ్హౌ ఐ మిస్డ్ ఇట్. ఓకే, సో హిందుస్థాన్ కాపర్ గురించి మీరు చూస్తే కనుక సో ఇట్ ఇస్ రియల్లీ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో మెటల్స్ ఇవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి కదా. సో హిందుస్థాన్ కాపర్ కూడా న్యూ లైఫ్ టైమ్ హై దగ్గరలో, సో రీసెంట్ 52-week హై దగ్గరలో ట్రేడ్ అవుతుంది అనమాట. 52-week హై అండ్ న్యూ రీసెంట్ లైఫ్ టైమ్ హై ఏదైతే, ఓకే, కంప్లీట్ లైఫ్ టైమ్ హై అని చెప్పాలి. లిస్టింగ్ అయిన దగ్గర నుంచి 2010లో 576 అనమాట అండి. ఆ లెవెల్స్కి స్లోగా ఇట్ ఈస్ ఇంచింగ్ హయ్యర్ స్లోగా వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట అండి. బట్ చూసారు కదా, ఐపీఓ యొక్క ఇంపార్టెన్స్ ఇదండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా. కొంతమంది ఐపీఓస్ గురించి అడుగుతూ ఉంటారు. బట్ ఐపీఓ రోజు ఎవరైతే 2010లో కొన్నారో వాళ్ళకి మళ్ళీ ఆ ప్రైజ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 14 సంవత్సరాలు పట్టింది అంతే, ఇంకా రాలేదు స్టిల్, రైట్? ఓకే అండి. సో అంత పేషెన్స్ ఉంటే డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే యూ కెన్ బై అండ్ హోల్డ్ అనమాట అండి. ఓకే, రైట్? సో ఐపీఓ యొక్క ప్రైజింగ్ అలా ఉంటుంది అనమాట అండి. జనరలీ దే టెన్ టు కోట్ హయ్యర్ ప్రైజ్ అనమాట అండి. కొంచెం హై ప్రైజ్లోనే ఆబ్వియస్ కదండి, ఎవరైనా సెల్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రైస్లో అమ్ముకోవడానికే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఐపీఓస్ ఎప్పుడు కూడా బుల్ మార్కెట్ మంచి బాగున్నప్పుడే రావడం జరుగుతుంది తప్ప బేరిష్గా ఉన్నప్పుడు, రైట్, మార్కెట్ సెంటిమెంట్ వీక్గా ఉన్నప్పుడు ఐపీఓస్ రావన్నమాట అండి. దట్ క్లియర్లీ సేస్ అనమాట. సెంటిమెంట్ బాగున్నప్పుడే దే వాంట్ యూటిలైజ్ దట్, ఆ సెంటిమెంట్ ఉపయోగించుకుని దే వాంట్ క్యాష్ ఇట్ అవుట్ అనమాట అండి, రైట్? ఓకే అండి, దాన్ని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు రావడం జరుగుతుంది, రైట్? నిఫ్టీ కూడా సేమ్ అండి. సో లుక్ ఎట్ దీస్ లెవెల్స్ అనమాట. ఇవి మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేయడం జరిగింది. నిన్న ఇవాళ ఇట్ ఈస్ స్ట్రగులింగ్ అనమాట అండి, రైట్? సో 21,800 లెవెల్ దాటి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉందన్నమాట అండి. మనం క్లియర్గా చూడొచ్చు 22,000 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. 21,850, 800 లెవెల్స్ దాటితే సో గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే ప్రజెంట్ ఉందన్నమాట అండి. విల్ సీ, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ మార్కెట్స్ అనమాట అండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిన వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.